అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి సోషల్ స్టడీస్ 7th క్లాస్ 3rd లెసన్ అండి. పటాల అధ్యయనం ఈ టాపిక్ చెప్పుకోబోతున్నాం. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందులోంచి కూడా మనకి టెట్లో ఒక బిట్ రావడం జరిగింది. కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ లైక్ మీ. అలాగే వీడియో చివరి వరకు చూడండి. జస్ట్ 5 minutes వినండి, ఓకేనా? సర్వే ఆఫ్ ఇండియా టోఫో షీట్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగిస్తుంది. నెక్స్ట్, 0 నుంచి 100 మీటర్ల ఎత్తుకు ఆకుపచ్చ రంగును ఉపయోగిస్తారు. 200 నుండి 1000 మీటర్ల ఎత్తుకు పసుపు రంగును ఉపయోగిస్తారు. 1000 నుండి 300 మీటర్ల ఎత్తుకు నారింజ రంగును ఉపయోగిస్తారు. 300 నుంచి 700 మీటర్ల ఎత్తుకు ఊదా రంగును ఉపయోగిస్తారు. 7000 నుంచి 8000 మీటర్ల ఎత్తుకు తెలుపు రంగును ఉపయోగిస్తారు. నెక్స్ట్ విషయాలను బట్టి రంగులు వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందులో నుంచి మనకు ఒక బిట్ రావడం జరిగింది. అడవులు అనేది ముదురు ఆకుపచ్చ, గడ్డు భూములు లేత ఆకుపచ్చ, పీఠ భూములు పసుపు రంగు, పర్వతాలు ముదురు బూడిద రంగు, కొండలు లేత బూడిద రంగు, బంజరు భూములు లేత ఎరుపు రంగు, చెరువులు నదులు లేత నీలం, సముద్రాలు ముదురు నీలం, వ్యవసాయ భూమి గోధుమ రంగు, ఖనిజాల నుండి లభ్యమయ్యే ప్రాంతం తెలుపు, సరిహద్దులు నలుపు రంగు. నెక్స్ట్ అండి, ప్రజలు భూమి వినియోగించుకుంటున్న విధానాన్ని తెలియజేసే పటాలను భూ వినియోగ పటాలు అంటారు. సమానమైన ఎత్తుకు చూపే రేఖలను కాంటూర్ రేఖలు అంటారు. ఇంపార్టెంట్ అండి. సమానమైన ఎత్తును చూపే రేఖలను ఏమంటారు? కాంటూర్ రేఖలు అంటారు. కాంటూర్ రేఖలు ఎత్తు తగ్గే కొలది దూరంగా ఉంటాయి. కాంటూర్ రేఖలు ఒకదానితో ఒకటి ఖండించుకోవు. నెక్స్ట్, పటాల సంకలనాన్ని అట్లాస్ అంటారు. ఇంపార్టెంట్. పటాల సంకలనాన్ని ఏమంటారు? అట్లాస్ అంటారు. నెక్స్ట్, పటంలో దూరాలను తెలిపే స్కేలు 3 రకాలుగా ఉంటుంది. అవి ఏంటంటే వాక్య రూప స్కేలు, గ్రాఫ్ రూపంలో స్కేలు, నైశప్తిక స్కేలు. నెక్స్ట్, ప్రపంచమంతటా సముద్ర మట్టాలు ఒకే ఎత్తు కలిగి ఉంటాయి కాబట్టి దానిని MSL మీన్ సీ లెవెల్ అంటారు. నెక్స్ట్, ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని పటంలో చూపడానికి నమూనా చిత్రాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్, గణనాంక వివరాలను పరిమాణాత్మక గుణాత్మక విశ్లేషణలుగా చూపడానికి నమూనా చిత్రాలు ఉపయోగిస్తారు. నెక్స్ట్, నమూనా చిత్రాలు ముఖ్యంగా జనాభాను, నేలల రకాలను, అడవుల రకాలు మొదలైనవి చూపడానికి నమూనా చిత్రాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్, పటంలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టికను లెజెండ్ అంటారు. నెక్స్ట్, సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహారేఖలను కాంటూర్ రేఖలు అంటారు. నెక్స్ట్, 2 కాంటూర్ రేఖల మధ్య దూరం ఎత్తుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతుంది. నెక్స్ట్, గడిచిపోయిన కాలం యొక్క వివరాలను చూపే పటాలను చారిత్రక పటాలు అంటారు. నెక్స్ట్, ఈ లెసన్కి సంబంధించిన బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కో డి గామా ఏ సంవత్సరంలో కాలికట్ తీరాన్ని చేరుకున్నాడు? 1498 సంవత్సరంలో. పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా తదనుగుణంగా స్కేలు మారుతున్నట్లుగా రూపొందించబడిన స్కేలు ఏది? గ్రాఫ్ రూపంలో స్కేలు. నెక్స్ట్, పటాన్ని తయారు చేసే సమయంలో ఎత్తును బట్టి రంగులను ఉపయోగిస్తారు. వీటిలో రంగులను ఎత్తులను జతపరచండి. 0 నుంచి 200 మీటర్లు ఆకుపచ్చ, 200 నుంచి 1000 మీటర్లు పసుపు, 1000 నుంచి 3000 మీటర్లు ఆరెంజ్, 3000 నుంచి 7000 మీటర్లు ఊదా రంగు. నెక్స్ట్, 7000 మీటర్ల నుండి 8000 మీటర్ల ఎత్తునకు ఏ రంగును ఉపయోగిస్తారు? తెలుపు రంగును.
నెక్స్ట్ పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా తదనుగుణంగా స్కేలు మారుతున్నట్లుగా రూపొందించబడిన స్కేలు గ్రాఫ్ రూపంలో స్కేలు. నెక్స్ట్ ప్రామాణిక కొలతలతో ఉపయోగించుకునేందుకు వీలుగా రూపొందించబడిన స్కేలు నైశప్తిక స్కేలు. నెక్స్ట్ వ్యవసాయానికి ఉపయోగపడే భూమిని పటంలో ఏ రంగులో చూపుతారు? గోధుమ రంగు. నెక్స్ట్ పటంలో కొండలను చూపడానికి ఏ రంగులను చూపుతారు? లేత బూడిద రంగు. నెక్స్ట్ పటంలో వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలు కలిగి ఉండే పట్టికను ఇలా పిలుస్తారు? లెజెండ్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ లేత ఎరుపు రంగును లేత ఎరుపును చూపే బౌద్ధిక స్వరూపం బంజర భూములు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ MSL అంటే ఏమిటి? మీన్ సీ లెవెల్. నెక్స్ట్ భూ వినియోగ పటాలలో రంగులను జతపరచండి. నలుపు రంగు సరిహద్దులు, తెలుపు రంగు ఖనిజాలు, గోధుమ రంగు వ్యవసాయానికి ఉపయోగపడే భూమి, లేత ఎరుపు రంగు బంజర భూములు. నెక్స్ట్ కాంటూర్ రేఖలకు సంబంధించని అంశము. కాంటూర్ రేఖలు దగ్గరగా ఉంటే సముద్ర మట్టంతో సమానం అనేది తప్పు. మనం కాంటూర్ రేఖల గురించి చూద్దాం. ఎత్తు పెరిగే కొద్దీ కాంటూర్ రేఖలు దగ్గరగా ఉంటాయి, ఎత్తు తగ్గే కొద్దీ కాంటూర్ రేఖలు దూరంగా ఉంటాయి. కాంటూర్ రేఖలు దగ్గరగా ఉంటే వాలు ఎక్కువ. నెక్స్ట్ నదుల ఉనికి ఆధారంగా భిన్నమైనది బ్రహ్మపుత్ర నది. నెక్స్ట్ ప్రస్తుతం ఇరాక్ వాసులైన సుమేరియన్ల పటాలకు సంబంధించి సరికాని అంశము. భూమి వలయాకారంగా గుండ్రటి పళ్ళెం మాదిరిగా ఉందని భావిస్తారు వీళ్ళు. కానీ మనకి ప్రస్తుత ఇరాక్ వాసులు సుమేరియన్ పటాలు ఎలా ఉంటాయంటే అందులో ఉన్న అతి పురాతనమైన పటాలు వీరి పటాలు 4000 సంవత్సరాల నాటివి. వీరు దేవాలయాల కింద ఉన్న భూముల వివరాలను మట్టి పలకలపై రూపొందించారు. నెక్స్ట్ ప్రస్తుత ఇరాక్ వాసులైన బాబిలోనియన్ల పటాలకు సంబంధించి సరికాని అంశము. వీరి పటాలపై తొలిసారిగా భూస్వరూపాలను చూపారు అనేది తప్పు. ఇరాక్ వాసులైన బాబిలోనియన్ల పటాలు ఎలా ఉంటాయంటే వీరి పటాలు 2600 సంవత్సరాల నాటివి, అందుబాటులో లేవు. భూమి వలయాకారంగా గుండ్రటి పళ్ళెం వలె ఉందని భావించారు. వలయానికి లోపల గ్రామాలు, పట్టణాలు, నదులు చూపించారు. నెక్స్ట్ పటాలతో తొలిసారిగా దిక్కులను చూపినది ఎవరు? అనాక్సిమాండర్ హెకేటియస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. పటాలను తొలిసారిగా దిక్కులను చూపినది అనాక్సిమాండర్ హెకేటియస్. నెక్స్ట్ ప్రపంచాన్ని ఆసియా, లిబియా, యూరప్ ఖండాలుగా విభజించినది గ్రీకు చరిత్రకారులు. నెక్స్ట్ అక్షాంశాలు, రేఖాంశాలు సరిగ్గా గీయడానికి పట్టిన కాలం 2000 సంవత్సరాలు. నెక్స్ట్ ఆల్ ఇద్రీసికి చెందిన కాలము 1154 సంవత్సరాలు. నెక్స్ట్ ఆ టైం కాలం ఆల్ ఇద్రీసికి చెందిన కాలం 1154 సంవత్సరాలు. నెక్స్ట్ ఆల్ ఇద్రీసికి చెందని అంశము ఇతని పటంలో ఆఫ్రికా దక్షిణ భాగంలో చూపబడింది అనేది తప్పు. దీని ప్రకారం ఆల్ ఇద్రీసికి చెందినవి ఇతని కాలం 1154. యురేషియాను చూపారు, ఆగ్నేయాసియాను చూపలేదు. పటాన్ని తలకిందులుగా రూపొందించారు. నెక్స్ట్ టాలమీ పుస్తకం లభించిన సంవత్సరం 1480 సంవత్సరంలో టాలమీ పుస్తకం లభించింది. నెక్స్ట్ ఖండాల ఆకృతిని, దిశలను సరిగ్గా చూపింది ఎవరు? మెర్కేటర్. ఖండాల యొక్క ఆకృతిని, దిశలను సరిగ్గా చూపినది ఎవరు అంటే మెర్కేటర్. నెక్స్ట్ 17 చదరపు మీటర్ల పట్టు వస్త్రంపై ప్రపంచ పటాన్ని రూపొందించినది డామింగ్హన్ ఇతు. నెక్స్ట్ భారత సర్వేక్షణ శాఖకు తొలి సర్వేయర్ రెన్నెల్. నెక్స్ట్ మెర్కేటర్ ఏ దేశస్థుడు? హాలండ్. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన సర్వేక్షణ ఎక్కడి నుండి మొదలుపెట్టారు? చెన్నై. పటాల తయారీలో ఖనిజాల లభ్యమయ్యే ప్రదేశాలకు చూపే రంగు తెలుపు. నెక్స్ట్ భారత సర్వేక్షణ శాఖ వీటిని విడుదల చేస్తుంది? టోఫోషీట్లు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మనకి అంతకుముందు 8th క్లాసు
పటాల అధ్యయనం ఉంది కదండి, దానికి సంబంధించి ఆల్ ఇద్రీసి కానీ వాళ్ళనేవి రావడం జరిగింది. జస్ట్ 5 బిట్స్ అనేవి మనకి పాత 8th క్లాస్లోని బిట్స్ వచ్చినాయని నేను అనుకుంటున్నాను. అవి ఎందుకు ఇచ్చారో తెలీదు, అకాడమీ ఈ బుక్లోనే ఇచ్చారు కాబట్టి నేను మీతో షేర్ చేశాను. ఓకేనండి, పాత సిలబస్ అని అనుకొని మిగతా అన్ని బిట్స్ అని అనుకోకండి. 7th క్లాసు మనకి ఇప్పుడు ఉన్న 7th క్లాస్ బుక్లోనే చాలా వరకు బిట్స్ ఇందులో ఉన్నాయి. ఓకేనా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే 7th క్లాస్ సంబంధించి విశ్వము అలాగే అడవుల టాపిక్ కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, ప్రతి ఒక్కరు చూడండి. ఫ్రీ వీడియోస్ అండి. అలాగే 6th క్లాస్ సోషల్ కూడా కంప్లీట్ అయిపోయింది, అది కూడా డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, ప్రతి ఒక్కరు చూడండి. ఫ్రీ వీడియోస్ అండి, ప్రతి ఒక్కరు చదువుకోండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.